ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. వంచుదాం. యేసయ్యా నాతో మాట్లాడమని అడుగుదాం అందరం. యేసయ్యా, కొంచెం దగ్గరగా యేసయ్యా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, వాక్యపు వెలుగులో నన్ను సరిచేయండి, నీ మాట చేత నన్ను బలపరచి నీ నోటి బొరుగ వాడుకుని నీ దాసుని మరుగు చేయమని యేసునందు అడుగుచున్నాము తండ్రి. ప్రియులారా, ఈనాటి ధ్యానం కొరకై త్వరగా మరి 2-3 మాటలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం మనందరికీ సుపరిచయమైనటువంటి వాక్య భాగం. రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలన్నిటినీ మనం జాగ్రత్తగా వినేటువంటి వారముగుందాం. అట్టి కృప అభిషేకము దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. 2వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు కలదు. దానికి 5 మండపాలున్నాయట. ఆయా సమయములకు దేవుని దూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొట్టమొదట ఎవడైతే దిగుతున్నాడో వాడు ఎట్టి రోగము కలిగిన వాడైనా సరే బాగుపడుచున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ప్రియులారా, వాస్తవానికి ఈ చదువుకున్నటువంటి వచన భాగం మనందరికీ చాలా పరిచయమైన వాక్యం. చాలా పర్యాయములు కూడా మనం విన్నటువంటి వాక్యమే. అయితే ఈ రాత్రి దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా ఏమి ఉద్దేశం కలిగి మనతో మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినేవారిగా ఉందాం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శారీరధారిగా ఈ లోకములో ఉన్నటువంటి దినాలలో దరిదాపుగా 33.5 సంవత్సరముల కాలం ఉన్నాడు. ఆ కాలమందట యూదుల పండుగనటువంటిది ఒకటి వచ్చింది. యూదుల పండుగ వచ్చినప్పుడు ఆ యూదుల పండుగకు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడొక కార్యక్రమమును దేవుడు చూశాడు. అక్కడ జరిగిన విషయాన్ని ప్రియులారా మనకు నేర్పుతున్నాడు. గమనించండి. అక్కడట ఆ యెరూషలేము ప్రాంతములో బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు పేరేమన్నారు? బెతెస్దా కోనేరు.
ఈ బెతస్దా అనబడినటువంటి ఈ కోనేరు కట దరిదాపుగా 5 మార్గాలున్నాయి, 5 దారులున్నాయి, మండపాలు. ఈ 5 మండపాలు ఉన్నటువంటి ఆ కోనేటిలో ప్రియులారా, ఆయా సమయముల యందు దేవుని దూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉంది. ఏమండి, నీళ్లు కదిలిస్తున్నప్పుడు మొట్టమొదట ఎవడైతే దిగుతాడో వాడు ఎలాంటి రోగము గలవాడైనా సరే స్వస్థత పరచబడుతున్నాడు అని మనం ఎప్పటి వరకు చదువుకున్న వాక్యముల వచనములో చూడగలుగుతున్నాం. అయితే ప్రియులారా, ఈ వాక్యములో ఈ చదువుకున్న ఈ వచనాలలో దరిదాపుగా 5 రకములైనటువంటి అనుభవములను మనం చూడగలుగుతాం. ఈ 5 రకములైన అనుభవాలలో ఉన్నటువంటి ఆ భావములను మనము అర్థం చేసుకోగలిగితే మొట్టమొదటిగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆ కోనేరు పేరు బెతస్దా కోనేరు. బెతస్దా అనగా దేవుని సన్నిధి లేకపోతే దేవుని మందిరం అని దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతాం. ఈ బెతస్దా అనబడినటువంటి కోనేటికి అనగా దేవుని మందిరం అనబడిన ఈ బెతస్దాకు 5 గుమ్మముల వంటివి 5 మండపములున్నాయి. ఈ 5 మండపాలు దేనికి సూచిస్తూ ఉంది అంటే, 5 అనేటువంటి అంకె కృపకు సాదృశ్యముగా ఉంది. ఈ కృపను పొందేటువంటి వ్యక్తులుగా ఇదిగో ప్రియులారా 5 మండపాల గుండా మనుష్యులు దిగగలిగిన పరిస్థితిలోనికి రావాలి. మూడవదిగా మనం చూచినప్పుడు ఇదిగో ప్రియులారా, అక్కడ దూతలు కనబడుతున్నాయి. ఈ దూతలు దేవుని సేవకులను చూయిస్తూ ఉన్నాయి. ఇదిగో ప్రియులారా, ఆ 4వదిగా అక్కడ మనం చూడగలిగితే నీళ్లు కనబడుతున్నాయి. ఈ నీళ్లు దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నాయి. 5వదిగా మనం చూస్తే అక్కడ అనేక మంది దిగుతున్నారు. ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా స్వస్థత పడుతున్నాడు. కానీ ఒక్కడుకు మాత్రం 38 ఏండ్ల నుండి అక్కడే పడి ఉన్నాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. నేను త్వరగా వీటిని గురించి వివరించి ముగిస్తాను. ఇప్పుడు ప్రియులారా గమనించండి, మొట్టమొదటిగా మనము చూస్తే బెతస్దా అనబడినటువంటిది దేవుని సన్నిధిగా, దేవుని సంఘముగా, దేవుడు నివాసముండేటువంటి స్థలముగా మనము చూడగలగవచ్చు ప్రియులారా. ఈ దేవుని మందిరం అనేటువంటి బెతస్దాకు ప్రతి ఒక్క మనుష్యుడు వెళ్ళగలిగేటువంటి వానిగా ఉండాలి. ఎందుకు వెళ్ళాలి అంటే ప్రియులారా, కీర్తనకారుడు అంటాడు 11వ కీర్తన 26వ కీర్తన 11వ చరణములో ప్రియులారా అక్కడ అంటాడు కదా, చూడండి 26వ కీర్తన 11వ చరణం. అదేనా 11:26? చదువు. అమ్మ అది కాదమ్మా, 8వ చరణం 26:8. యెహోవా నీ నివాస మందిరము, నీ
తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. దేవుని మందిరము అనబడినటువంటి ఆ స్థలములోనట దేవుని తేజస్సు, దేవుని ప్రభావము నిలిచే స్థలమది. కనుక ప్రియులారా, ప్రతి ఒక్క మనుష్యుడు ఎక్కడికి వెళ్ళాలి? బెతెస్దా అనబడిన దేవుని మందిరమునకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? మత్తయి సువార్త 18:20 అంటాడు, ఏలయనగా ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉందరో అక్కడ నేనుంటాను. ప్రియులారా, ఇదిగో దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని తేజస్సు ఉంటుంది, దేవుని ప్రభావం ఉంటుంది. కనుక వెళ్ళిన ప్రతి మనుష్యునికి ఏం కలుగుతుందంటే నెమ్మది, సమాధానము, ఆరోగ్యము కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకంలో ఎక్కడ లేని ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని, ఏమని చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో ఉంటే, సపోజ్ పురుషులు అనుకోండి, ఇంట్లో ఉంటే భార్య అదెత్తురా ఇదెత్తురా, అది లేదు ఇది లేదని కాసేపు ప్రశాంతంగా కూర్చొని. ఒకవేళ స్త్రీలే అనుకోండి, ఏమండి, భర్త ఇంట్లో ఉంటే టీ పెట్టు, కాఫీ పెట్టు, ఆ కూరండు, ఈ కూరండు, ఆ పని చేయి, ఈ పని చేయని ప్రశాంతత ఉండదు. మనిషి జీవితములో ఒక ప్రశాంతమైన వాతావరణము దొరికేటువంటి స్థలము ఏది అంటే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనసంతా కూడా ఏమైందంటే పీస్ఫుల్గా మారిపోద్ది, ప్రశాంతంగా. హల్లెలూయా. దేవుని మందిరానికి అందుకని రమ్మనేది. అర్థం కాల? పొద్దుగూకులు ఏకబిర్రిన ఒకే భజన. ఏ భజన? వండుకున్నామా, తిన్నామా, కొండలు కడుక్కున్నామా, గొడవలు తుక్కున్నామా, సాయంత్రానికి ఏం చేసుకోవాలి, తెల్లారిలేకి ఇడ్లీలకో ఏ అట్టులకో నానబోసుకోవాలి. అర్థం కాల? దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏ ఆలోచన లేకుండా ఖచ్చితంగా దేవుని మందిరంలో కూర్చుంటే దేవుడు తన తేజో మహిమను నీ మీద కుమ్మరించి ఆయన ఏం చేస్తాడంటే నీకు ఒక ప్రశాంతత కలిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని మందిరమునకు 122వ కీర్తనలో మనం చూస్తాం, దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదమని నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఎందుకు? ఆళ్ళెళ్తే ఈయనకెందుకు సంతోషం చెప్పండి? ఎందుకు సంతోషం? ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తాను, మీరందరూ దేవుని మందిరానికి వస్తే నాకొచ్చే సంతోషం ఏంటి? దీనిలో ఎప్పుడన్నా లాజిక్ ఆలోచన చేశారా? ఇప్పుడు జనులందరూ దేవుని సన్నిధికి వెళ్తుంటే దావీదుకు వచ్చిన సంతోషం ఏంటంటే దావీదు పొందిన అభిషేకం, దావీదు పొందిన ఇదిగో ప్రియులారా ఆ మంచి ఆనందమును ప్రజలు కూడా నేను ఒక్కడిని అనుభవిస్తే కాదు, నాతో పాటు నాతో ఉన్న వారందరూ కూడా అనుభవిస్తే అది మంచిది అని చెప్పి ఆలోచించుకున్నాడు. గనుకనే ఐలారా దేవుని మేమే ఏడిచేది కూడా అదే, అమ్మ మందిరానికి రండి, అమలారా మందిరానికి, అయ్యా మందిరానికి రండి అని. ఎందుకంటే మేము కూడా బతిమిలాడుకునేది నేను పొందిన ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ యొక్క అద్భుతమైన ఆ ప్రశాంతత నేనే పొందటం కాదు, నాతో పాటు అందరూ పొందుకోవాలి, అనుభవించాలి.
అవునా కదా? ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఏమండి, ఎవరో రోజు వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా భోజనం పెడతాను రాయ్యా అన్నాడు అనుకోండి. సరే, అది నాకు తెలిసింది. నేనున్న ప్రాంతంలో అందరు ఆకలి తలమటిస్తున్నారు అనుకోండి. ఆకలి తలమటిస్తా ఉన్నప్పుడు నేను కర్కోటకుడినైతే ఎల్లందరికి నేను చెప్పేది ఎందుకులే, నేను ఒక్కడిని వెళ్ళి గమ్మున తినొచ్చేసేస్తే సరిపోయింది కదా. అంటే మంచి మనస్సు లేకపోతే నేను ఒక్కడిని తినొచ్చేసి నా సంతోషం నేను చూసుకుంటే చాలు అనుకుంటాను. ఏమండి, కానీ మంచి బుద్ధి మంచి మనస్సు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, అరే రే ఎవడో పెట్టేదే కదా, నేను పెట్టేది కాదు కదా, నాతో పాటు వాళ్ళ ఆకలి కూడా తీరుతుంది అనుకోవడంలో ఉన్న ఆ తృప్తి, ఆ యొక్క విధానం ఎంతమందిలో ఉంటుందంటే కొంతమందిలో ఉంటుంది. మరి ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే దేవుని ప్రజలైన వారికి ఉంటుంది. నేను అనుభవించిన సంతోషం నా తోటి వారందరూ అనుభవించాలి. ఇప్పుడు బెతెస్దా అనబడిన కోనేరు, ఈ బెతెస్దా అనగా దేవుని మందిరం. ఇప్పుడు దేవుని మందిరానికి నీవే కాదు నేనే కాదు అందరూ రావాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఇదిగో ఈ దేవుని మందిరమును గురించి బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు అంటాడు. ఇదిగో అపోస్తల కార్యములోను మరి ఎక్కడ అంటాడు ఆ మాట. ఇదిగో ప్రియులారా, ఇది ఏమండి, దేవుని ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ మందిరం చెప్పరే, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇంకొక మాట అంటాడు బైబిల్లో, యెహోషువ పుస్తకంలో, ఇది అనేకులకట ఆశ్రయపురము అంటాడు. హల్లెలూయా. 20వ అధ్యాయములు అనుకుంటే యెహోషువ పుస్తకంలో 20వ అధ్యాయములు అంటాడు, ఇది ఆశ్రయపురం అంటాడు. ఏమండి, ఈ మందిరం ఏమంటాడు? అనేకులకు ఆశ్రయపురం. ఆశ్రయపురం అనగా తండ్రి ఇల్లు, మన దేవుని సన్నిధి, అనేకులను ఆదరించగలిగిన ఇల్లు ఇది. కాబట్టి అనేకులకి ఇది ప్రార్థన మందిరం. స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా మనం చూస్తే ఈ బెతెస్దా కట 5 మండపాలు ఉన్నాయి. ఎన్ని మండపాలు? 2 ఉండొచ్చు కదా, లేక 3 ఉండొచ్చు కదా, లేకపోతే అంతకు మించి 4 ఉండొచ్చు కదా. అదేంటి 5 మండపాలు ఉండటం ఏంటి? మండపము అనగా ప్రియులారా దిగెటువంటి స్థలముగా 5 ఉన్నాయి. 5 వైపుల నుండి మనుష్యులు దిగవచ్చు, ఎక్కవచ్చు. ఏమండి, ఇదెక్కడ చిత్రం? 5 మండపాలు ఉండొచ్చు అంటారా? ఒక ఇల్లు కడితే 5 ద్వారాలు ఉంటాయి, 6 ద్వారాలు ఉంటాయి. లోకంలో మనం ఇల్లు కట్టాలంటే ఎన్ని ద్వారాలు పెట్టాలి? 4 కిటికీలు 2 దర్వాజాలు, లేకపోతే 6 కిటికీలు 4 దర్వాజాలు, 3 దర్వాజాలు ఉండకూడదు. ఇంకా ఇట్లా ఈ రకంగా ఉండేటివి. ఎందుకంటే దాంట్లో ఆరితేరున్నాను కాబట్టి చెబుతున్నా. సిద్ధాంత ప్రకారం చెప్పరే, 12 శాల్తీలు కానీ 8 శాల్తీలు కానీ 6 శాల్తీలు కానీ ఇంటికి ఉండాలి, లేకపోతే 4 కానీ. ఏ ఇంటికైనా పెట్టాలంటే వాస్తు ప్రకారం, లోక సిద్ధాంత ప్రకారం ఏమండి 6 కానీ 4 కానీ 8 కానీ 12 కానీ 14 కానీ ఇట్లా సరి సంఖ్యలో పెట్టాలి. బేసు సంఖ్యలో పెట్టకూడదు. 7 పెట్టకూడదు, 3 పెట్టకూడదు. ఎవరు? నేనంటలా మాట సిద్ధాంత ప్రకారం. అబ్బో పాస్టర్ గారికి కూడా ఉందా ఈ పిచ్చి అనుకుంటారు, నాకు లేదు. అర్థం కావట్లా. ఇల్లు ఈశాన్య మూలకి ఎక్కువ పెట్టాలి, ఈ సిద్ధాంత వాస్తే లేదు. దేవునికి స్తోత్రం.
అర్థం కాల? ఐలవరంలో మన మందిరం ఉంది కదా, మందిరం ఇంటికి ఈశాన్య మూలం తీసుకొచ్చి కడతా ఉన్నాను, బేస్మెంట్ వేసాను. శంకర్రావు గారు అని ఒక సిద్ధాంతి చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు, పద్మశాలీలైన మంచి సిద్ధాంతి. ఆయన ప్లాన్ వేసిన బిల్డింగ్లే ఇంచుమించుకు ఒక 50 గట్టి ఉంటాను నేను. ఆయన ప్లాన్ వేసి ఇది చేసిన బిల్డింగులు ఒక 50 గట్టి ఉంటాం. సరే, ఆయన వెళ్తా పోతూ వస్తూ ఆ మందిర పునాది చూశాడు. పునాది చూసి వెళ్తూ 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 ఆగాడు. అది కట్ట అందరికి రోడ్డు మా ఇంటి ముందు. పిలిచాడు, రే అన్నాడు. బాగా పరిచయం ఆయన, బాగా పెద్ద ఆయన. ఏమండి బాగున్నారని, ఇది ఎవడురా వేసింది అన్నాడు. నేనేనండి అన్న. అంటే ఇది ఇక్కడ వేయకూడదు, ఇది వేసినోడు చచ్చిపోనన్నా చచ్చిపోతాడు, పిచ్చన్న బట్టి దేశాలు బట్టి పోతాడు అన్నాడు. చాలే ఊరుకో అన్న, దేవునికి స్తోత్రం. మా అమ్మగారు ఎంది, మా అన్నయ్య అన్నాడు. మా అన్నయ్య, నువ్వు 5 నిమిషాల్లో తెస్తావా లేదా అన్నాడు. నేను దీనన్న, దేవునికి స్తోత్రం. అర్థం కాల? అది కట్టడం వల్ల ఏదన్నా జరిగితే దేవుని నామమునకే విలువ లేనట్టే. ఇదే కంకణం కట్టుకున్న ఆ మందిరం అట్టాగుంది, ఆయన చచ్చిపోయి నేను ఎట్టాగున్నా, దేవునికి స్తోత్రం. అర్థం కాల? ఆయన చచ్చిపోయి కూడా చాన్నాళ్ళు అయింది, ఒక 5-6 సంవత్సరాలు పైన అయిపోయింది. అంటే సిద్ధాంతములు మనిషిని ఏం చేస్తాయి? గలిబిలి చేసేస్తాయి. ఏమండి, వాస్తు ఇటు పెట్టాలి, ఈశాన్యం ఇటు పెరగాలి, నీ ముఖం పంపాము ఈ మూలనే వేయాలంట, ఈ మూలనే. అర్థం కాల? ఏ మూల? ఈ మూల, ఈశాన్య మూలే వేయాలి. మరి మా ఇంటికి వెనకాల ఇంటికి పంపాము ఎక్కడ ఉంది? మా ఇల్లేమో అక్కడ ఉంది. బాత్రూమ్ ఎగువన ఉండాల్సింది పూర్తి ఈశాన్య మూల. మీకు ఇంకొక మాట చెబుతున్నా, దేవుని మహాకృప నేను అంటాను, సమృద్ధిగా జీవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుని కృప, మనుషులదేమి. ఆడు చెప్పింది నీడు చెప్పింది అర్థం కాల. ఆఖరికి ఏమవుద్ది చెప్పరేమండి? ఎసట్టో బియ్యమే లేకుండా పోతుంది. దేవునికి స్తోత్రం. అర్థం కాల? నూతన ఇల్లు కట్టుకంగానే అయ్యా ఆడపిల్లలను పిలిచి పాలు పొంగి గమనించ. అందుకనే ఇప్పుడు ఈ బెతెస్దాలో ఉన్న కోనేటి కట 5 మండపాలు ఉన్నాయి. 5 ఇదిగో అనేటువంటి సంఖ్య దేనికి గుర్తుగా ఉందంటే కృపకు గుర్తు. కృప అనగా ఏమిటి అనగా ప్రియులారా, కృప అంటే ఏమిటి అంటే, కృప అనగా అర్హత లేని వ్యక్తికి అర్హతనిచ్చేటువంటిదే కృప. వాస్తవానికి మనం పాపులం, పాపములోనే పుట్టాం, పాపములోనే పెరిగాం, పాపములోనే చనిపోవలసిన మనలను దేవుడేం చేశాడంటే తన రక్తము చేత అర్హత లేని మనలను కడిగి పవిత్రపరచి పరిశుద్ధులుగా చేసి ఇదిగో ప్రియులారా పరలోక వారసత్వ సంపదను ఇచ్చాడు మనకు. స్తోత్రం చెబుతారు గట్టిగా. వాస్తవానికి చాలామంది ఏమండి కృపను పొందుకోలేనటువంటి వారే. కానీ ఈరోజు మనందరికీ కృప ఉచితముగా అనుగ్రహించబడింది. బైబిల్ గ్రంథములో ప్రియులారా 2వ సమూయేలు పుస్తకంలో చూడండి ఒక మాట. 7వ అధ్యాయంలో దావీదును గురించి వ్రాస్తూ మాట్లాడతారు. 15వ వచనం, 7:15 నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు నీకు నా కృప
దూరము చేయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి దూరం చేయను అంటున్నాడు? ఇద్దరు వ్యక్తులను చూపించాడు ఇక్కడ. ఒకరికి కృప ఏమైపోయింది? దూరం అయిపోయింది. మరొక వ్యక్తికట కృప తోడై ఉంది. వీళ్ళిద్దరెవరో? ఒకరు సౌలు, రెండో వ్యక్తి దావీదు. రెండో వ్యక్తి ఎవరు? దావీదు. సౌలుకు కృప దూరమైనట్టు నా కృప నీకు దూరము కాదు దావీదు అన్నాడు. ఎందుకని? ఇప్పుడు ఒక మాట చూడగలిగితే, సౌలు గార్ధబములను మేపుకుంటూ తిరిగేటువంటి వాడు, గాడిదల కాపరి. ఎవరో ఇష్ అనుకున్న కర్ర తీసుకొని గాడిదల వెనకమాల తిరిగే వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, అర్హత లేని ఈ మనుష్యునికి దేవుడు ఏం చేశాడంటే ఒక కృపనిచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను రాజుగా పరిపాలన చెయ్యి అంటే నీకు అర్హత ఉందా? చెప్పరే. ఇప్పుడు టాపీ పని చేసుకుంటే నాకు సేవకుని పోస్ట్ ఇచ్చాడు. పోస్ట్ అంటే మరలా వేరు కనుక్కుండేరు. దేవునికి స్తోత్రం. పోస్ట్ అంటే వేరేది కాదు. సేవకుని యొక్క ఆధిక్యత ఇచ్చాడు. దాన్ని నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. ఆ సౌలుకి కూడా ఇదిగో ప్రియులారా, అలాగే గాడిదల వెనక తిరిగేటువంటి సౌలుకు దేవుడు ఏం చేశాడంటే రాజసింహాసనం ఎక్కి ప్రజలను పాలించే ఆధిక్యత ఇస్తే, అతడు 40 సంవత్సరముల పరిపాలనలో ఇంచుమించుగా 2 సంవత్సరాలే దేవుని దృష్టికి న్యాయమైన పరిపాలన చేశాడు. మిగతా 38 సంవత్సరాలు దేవుని మాట వినల, దేవుడు చెప్పిందేది చేయల, దేవునికెప్పుడు కోపం తెప్పించేవానిగా ఉన్నాడు. అందుకని దేవుని కృప ఆయనకేమైంది? ఒరే నీకెంత ఇది ఇస్తే నీకెంత అదిరిపోటేంట్రా అనుకున్నాడు ప్రభు. కొంతమందికి ఉండంగా అప్పుడప్పుడే సిరి సంపద ఐశ్వర్యం ఇదిగో ప్రియులారా అతని జీవితంలోకి వస్తే కొంతమందికి మిడిమిడి మధ్యలో అదిరిపాటు పడతారు. చూసావా? ఏమండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అదిరిపాడు చూసి, సౌలు యొక్క అదిరిపాడు చూశాడు దేవుడు. వెంటనే ఆ కృప దూరం చేసేసాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన ఇతడు దాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అయితే దావీదు గొర్రెలు గాచుకుంటున్న వ్యక్తిని దేవుడు రాజసింహాసనం ఎక్కిస్తే, రాజైనటువంటి దావీదు వెనక ఉన్నటువంటి అనుచరులట దావీదునంట పొగుడుతా ఉన్నారంట. మొలగ చెట్టు ఎక్కిస్తున్నారు. అయ్యో నువ్వు మామూలుడు కాదయ్యా, గొప్పోడువయ్యా, నీకంటే గొప్పోడు లేడయ్యా అంటే దావీదు అంటాడంట, రే నా ఈ గొప్పతనం అంతటికి నా దేవుడే కారకుడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అంటే ఈ స్థితి ఎవరిచ్చారు? దేవుడే. అంతేనా? ఇల్లు కట్టుకున్న దేవుడిచ్చాడు, ఐశ్వర్యం వచ్చిన దేవుడిచ్చాడు, ఘనత వచ్చిన దేవుడిచ్చాడు. అనుకుండేవారు చాలా అరుదు. ప్రతిదీ దేవుని ద్వారా పొందుకున్నామని మనం గ్రహించగలిగితే దాని పేరే దేవుని యొక్క వాక్యం అంటుంది కృప. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కృప మనం ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. మనం వాస్తవానికి అర్హత లేనివారం. అటువంటి మనకు దేవుడు అర్హతనిచ్చాడు. దాని పేరే కృప. ఈ కృపకు 5 మండపాలు కృపకు సాదృశ్యంగా ఉన్నాయి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మనం చూడగలిగితే ఆయా సమయములయందు దేవదూతలు వస్తా ఉన్నాయి. ఎక్కడికి వస్తున్నాయి? ఆ మండపములోనికి, ఆ కోనేటిలోనికి వస్తున్నాయి. దేవుని దూతలు అనగా దేవుని సేవకులు. మలాకి పుస్తకములో చూడండి, మలాకి పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనములో 2:7 మలాకి పుస్తకం, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ దోతలెవరో చెప్పండి. ఈ దోతలను ఏమన్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా సేవకులైన వారు, ఇదిగో దేవుని యొక్క దూతలు. ఈ దూతలట ప్రజలకు ఏమి వివరిస్తారు? ధర్మశాస్త్ర సంగతులను బోధిస్తారు, ఇదిగో వినిపింపచేస్తారు. ఈ దూతలు ఏం చేస్తారు? దూతలు అనగా దేవుని సేవకులు. ఈ దేవుని సేవకుల యొక్క పనల్లా ఏంటి చెప్పండి? తినటం కూర్చోటమా? లేకపోతే తినటం పడుకోవటమా? ఏం చేస్తారు? దేవుని సేవకులకు ఇవ్వబడిన భారం ఏమిటి అంటే, ఎప్పటికప్పుడు వారికి అప్పగింపబడిన మంద కొరకు ప్రార్థించటం, వారి అవసరతలు, వారు నెమ్మది లేకుండా ఉంటే వారి కొరకు ఇదిగో ప్రార్థించటం, వారి శ్రమలో పరామర్శించటం, వారికి అవసరమైనప్పుడల్లా మేత పెట్టడం, మధ్య మధ్యలో దానా కూడా ఇయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం దానా? వాక్యం అనే దాన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఈ దాన వేస్తా ఉంటే ఏమవుతాం? అప్పుడు బలపరచబడతాం. ఈ దూతల యొక్క పని అనగా దేవుని సేవకుల యొక్క పని ఎల్లప్పుడూ ఏమిటంటే, ఎప్పుడు ఇదిగో సిద్ధపడి, ఇదిగో తనకప్పగించబడిన ఆ గొర్రెలకు, ఆ మందకు ప్రిలారా ఏ ఆహారం పెట్టాలో అతడు సిద్ధపాటు కలిగి ఉండాలి ఎల్లప్పుడూ. అందుకనే ఆ పేతురు పత్రికలు నువ్వెల్లప్పుడూ సిద్ధముగా ఉండాలంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హేతువడుగు ప్రతివానికి ఎల్లప్పుడూ సమాధానమిచ్చే పరిస్థితిలో ఉండాలంటాడు. కాబట్టి ఇదిగో ఈ దూతలే దేవుని సేవకులు. ఈ సేవకులైన వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మూడవదిగా దేవుని దూతలే దేవుని సేవకులు. ఈ సేవకులు ఆ కోనేటిలోనికి వచ్చి, బెతెస్దా అనబడిన కోనేటిలోనికి వచ్చి వీళ్ళేం చేస్తున్నారు? ఆయా సమయముల యందు నీళ్లను కదిలిస్తున్నారు. ఏం కదిలిస్తున్నారు? నీళ్లను కదిలిస్తున్నారు. నీళ్లను కదిలిస్తా ఉన్నప్పుడు ఏమండి? నీళ్లు అనగా వాక్యమునకు సాదృశ్యం. ఏమండి? ఆయా సమయముల యందు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. ఎవరి కొరకు చెప్పరే? ఎవరి కొరకు వాక్యాన్ని ప్రకటిస్తుంది? లోకుల కొరక? బయట వాళ్ళ కొరక? చెప్పరేమండి అమ్మా? ఎవరి కొరకు? మన ఇంట్లో భోజనం వండుకుంటున్నాం,
ఈ భోజనం ఎవరి కొరకు వండుతున్నావు? మన ఇంటోక, లేకపోతే బయట ఎవరో ఒకళ్ళు రోడ్డు మీద పెడి తాళ్ళు ఎవరు ఆకలేని వాళ్ళు తింటారని వండుతున్నావా? చెప్పరే. మన ఇంటో కొరకే. ఏమండి? అందుకనే ఇప్పుడు వీళ్ళు నీళ్లు కదిలించుచున్నది ఎవరి కొరకంటే, ఇదిగో సంఘములో ఆత్మశాంతి లేక మనస్సు గలిబిలి పరచబడి శరీరపరమైన అనారోగ్యములతో బాధల చేత రకరకములైన రోగములు ఇబ్బందుల చేత కుమిలిపోయి నశించిపోయి పాడైపోతున్న ప్రతి ఒక్కరిని తిరిగి వాక్యము చేత బలపరచాలని వాక్యాన్ని ఆయా సమయముల యందు ప్రకటన చేస్తుంటే దీన్ని వినేవాళ్ళు కొంతమంది. చెప్పరే. వినేవాళ్ళేం కొంతమంది. చెప్పరమ్మా. వినేవాళ్ళు కొంతమంది, ఎనని వాళ్ళు కొంతమంది. అందుకని అక్కడ మనం యెషయా గ్రంథములో యోహాను సువార్తలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 43:20 వచనములో అక్కడ అంటాడు. అదేవిధంగా 55వ వచనములో కూడా ఏమండి, యెషయా గ్రంథములో అక్కడ అంటాడు, దప్పిక గొన్న వారలారా నీళ్ల యొద్దకు రండి, మీ దాహము తీరబడుతుంది. దప్పిక అనగా ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, నీవు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా నీ బాధ తీర్చబడాలంటే వాక్యమయ్యున్న దేవుని యొద్దకు రావాలి. నువ్వెంతకాలం దేవుని దగ్గరకు రాకుండా, అర్థం కాలే, నేను ఇంటికాడ అన్నీ అంటున్నాలే. ఎక్కడ? ఇంటికాడ కూర్చున్నది కాక మళ్ళా నాకు అంట ఇంటికాడ అన్నీ అంటున్నా. ఇప్పుడు స్కూల్లో చేర్చారు అనుకోండి, మాస్టర్ గారు బడికి వెళ్తే ఆయన చెప్పే పాఠం వేరు. మాస్టర్ గారు నేను ఇంటికాడ అన్నీ చదువుకుంటున్నాలే, ఎగ్జామ్స్ వరకు వస్తానంటే సరిపోయిద్దా? హాజరు కావాలి, అన్నీ కావాలి. అవునా? ఇంటికాడ నువ్వు చెప్పే అన్నీ అంటున్నాగా, చెప్పేయన్నీ అంటున్నారంట. హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు దేవుడు కోనేటిని, ఆ బెత్తస్త కోనేటిని ఎందుకు ఉంచాడు? ఆ బెత్తస్త కోనేటిలో ఆ 5 మండపాలు ఎందుకు ఉంచాడు? ఆ కోనేటిలో నీళ్ళు ఎందుకు ఉంచాడు? ఆయా సమయముల యందు ఇదిగో దేవుని దూతలు వచ్చి నీళ్ళు ఎందుకు కదిలిస్తున్నారు? మొట్టమొదటిగా ఎవడైతే దిగుతున్నాడో వాడు ఆరోగ్యవంతునిగా పైకి ఎక్కువ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి? అంతేకాదు, సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు వెళ్ళాడు. అమ్మా నాకు కాసి నీళ్ళు పోయి. నువ్వెవరో? యూదులు సమరయులతో సాంగత్యము చేయకూడదు అని ఆమె కొన్ని ప్రశ్నలు వేసింది. యేసు ప్రభు వారు అన్నారు, నీవిచ్చు నీళ్లు మాటి మాటికి దాహం అవుతాయి, అదే నేను నీళ్ళు ఇస్తే నువ్వెకన్నటికి దప్పిక కొనవు అంది. వెంటనే ఆ మాటలో ఉన్న మాధుర్యమును, ప్రభు మాటను వినింది, ఊర్లోకి వెళ్ళిపోయింది. అక్కడక్కడున్న మందిని అంతటిని పోగేసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఈ రోజుల్లో స్త్రీలు సువార్త ప్రకటించకూడదు అంటారు, చూసారా? ఎవరు? సంఘంలో ఎక్కువ మంది ఉండేది ఎవరు? స్త్రీలేనా? చెప్పరే. ఏ సంఘంలో చూసిన ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే. మరి యేసు ప్రభుని వెంబడించిన వారిలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. సువార్త ప్రకటించిన వారిలో స్త్రీలు ఉన్నారు. లూదియా, బీబే, ఏమండి,
మార్త, మరియలు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు సమరయ స్త్రీ, వీళ్ళందరూ అకుల్లా, ప్రిస్కిల్లా. అకుల్ల పురుషుడే, ప్రిస్కిల్లా స్త్రీ. దేవుని వెంబడించి అనేకుల మార్పు కొరకు ప్రయాసపడిన స్త్రీలు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు ఏమండి, సమరయ స్త్రీ దేవుని మాటలు వింది. ఆమె మార్పు చెందటమే కాదు, అనేక మందిని మార్చటానికి ఒక మాదిరిగా నిలబడిపోయింది. క్రీస్తునొద్దకు నడిపించగలిగింది. అందుకనే ఈ నీళ్లు దేవుని వాక్యమునకు సూచనగా ఉంది. దేవుని వాక్యమును వింటే, రోమపత్రిక 10:17 అంటాడు కదా, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినటం ఎవరి గురించి వినాలంట? క్రీస్తుని గురించే వినాలి. క్రీస్తుని గురించే వినాలి. క్రీస్తుని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది. ఆఖరి మాటగా నేను ఈ మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇక్కడ అనేక మంది ఆ యొక్క కోనేటి దగ్గరకు వచ్చారు. కోనేటి దగ్గరికి ఎందుకు వచ్చా? మందిరానికి ఎందుకు వచ్చామమ్మా మనం? చెప్పాలి. మందిరంలో బాగా ఫ్యాన్లు ఉండయండి, కొంచెం కన్ను మూతపడుతుంది, నిద్రపోవటానికి అవకాశం ఉంటుందండి. అందుక మందిరంలోకి ఎందుకు వస్తాం? నిద్రపోయేందుక. ఇప్పుడు ఈ కోనేటి దగ్గరకు అనేక మంది జనులు వచ్చారు. దేవుని దూతలు ఆయా సమయముల యందు ఇదిగో ప్రియులారా నీళ్లు కదిలిస్తుంటే ఎవడికి వాడు ముందు దిగాలి, స్వస్థత పొందాలని ఇదిగో వేగిరపడి దూకుతున్నారు, దిగుతున్నారు, స్వస్థత పొంది పైకి వస్తున్నారు. కానీ అక్కడ ఒకడు ఉన్నాడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. అతడట అప్పటికెన్నాళ్ళ నుండి ఉన్నాడంట? 38 సంవత్సరాల నుండి. ఈడు దిగడు చెప్పరే. నీళ్ళైతే కదిలించబడుతున్నాయి, వాక్యమైతే విత్తబడుతుంది, మందిరం వరకైతే వస్తున్నాడు, వచ్చున్నాడు, అక్కడే పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఆడికంటే వెనకొచ్చిన వాళ్ళు, అతనికంటే ముందొచ్చిన వాళ్ళు, ఏమండి వెనకొచ్చిన వాళ్ళు స్వస్థత పడి వెళ్ళిపోతున్నారు. ఇతడు మాత్రం ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. దిగటం చేతకాట్లా, నేలల్లో మునగటం చేతకాట్లా. అంటే మందిరం వరకైతే రాగలిగాడు కానీ వాక్యమును వినడల్లా. దేవుని సేవకులు చెప్పేటువంటి మాటలు వినడల్లా. కనుకనే అతని జీవితము 38 సంవత్సరాలు వ్యర్థంగా అట్లాగే ఉండిపోయింది. ఈరోజు అలాంటి వారే సంఘములలో ఎక్కువ ఏదో నామకావాస్తికి చెప్పరే, ఫార్మాలిటీకి మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ. అర్థం కాల? ఈరోజు చాలామంది దేవుని మాటలు ఏమండి భారము కలిగి దేవుని సేవకులు ఏమండి ప్రయాసముతో వాక్యాన్ని అందిస్తూ ఉంటే ఆ వాక్యం చెవుల్లో కూడా కొంతమందికి వెళ్ళటల్లా. హల్లెలూయా. నీ జీవితంలో మందిరానికి రావటమే కాదు, ఏమండి ఎప్పుడు దేవుని దూతలు దిగపోతున్నారో అని నీవేం చేయాలి? కాచుకొని కూర్చోవాలి. అందుకని మేమందరం ఎందుకు అనుకున్నాం? మా ముఖం వెంక చూడండి, బైబిల్ వెంక కాదు, మా ముఖం చెప్పరే. మా ముఖం వెంక చూస్తే చెప్పేది కరెక్ట్గా అర్థమవుతుందని ఎప్పటికప్పుడు మిమ్మల్ని నిద్ర వచ్చేటట్టున్న హలేలు చెప్పి మిమ్మల్ని హుషారపరిచి అమలారాయుడు చూడండి అనేది. అందుకే స్తోత్రం కలుగునుగాక. తల దించారా మెళ్ళ మీద వచ్చి కూర్చుంటాడు సాతానుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇదిగో ఆ కోనేటిలో 38, ఆ కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి ఆ వ్యాధి కలిగిన మనుష్యుని వలె
ఉంటావో, స్వస్థత పొంది వెలుపలకి వెళ్ళే వ్యక్తిగా ఉంటావో, మనం ఇక్కడ మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, నాకేయబడిన చైర్లో నేను అట్టాగే కూర్చుంటా. ప్రార్థనొద్దు, వాక్యం వినేదొద్దు, పాటలు పాడేదొద్దు, చప్పట్లు కొట్టేదొద్దు, పరిశుద్ధాత్మ పొందేదొద్దు. ఎన్న అవసరం లేదని కాముగా ఎక్కడేసేవరో గొంగడంటే అక్కడే ఉంటే నీ జీవితం ఆత్మీయంగా ఎదిగేది లేదు. దేవునికి అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండేటువంటిది లేదు. మన జీవితం ప్రియులారా అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండేదిగా ఉండగలిగితే అది మనకెంతో ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం పొందు నిమిత్తం మనం ఎలా ఉండాలి? దేవుని మందిరానికి వచ్చాం, దేవుని దూతలు దిగేది చూసాం, ఏమండి, కృప పొందాం, దేవుని దూతలు దిగేది చూసాం. నీళ్లు కదిలించుచున్నప్పుడు వెంటనే ఆ నీటిలో మునిగి తేలేవారిగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన బాధ, వేదన, అసమాధానములన్నీ తొలగిపోయి పరిపూర్ణమైన నెమ్మది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అట్టి కృప, ఆధిక్యత దేవుడు మనందరికీ ఇచ్చి తన కృపలో బలపరచునుగాక. అందరు తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.